నిన్నటి శ్లోకాలు చూడండి. 1, 2. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ అధ్యాయం అర్జునుని యొక్క ప్రశ్నతో ప్రారంభమవుతా ఉంది. కర్మ సన్యాసాన్ని ఒకసారి ప్రశంసిస్తా ఉన్నావయ్యా కృష్ణ, మళ్ళీ వెంటనేనేమో కర్మయోగాన్ని ప్రశంసిస్తూ ఈ కర్మయోగాన్ని ఆచరించు అని అంటున్నావు. మరి కర్మయోగం శ్రేష్టమైనటువంటిదా, కర్మ సన్యాసం శ్రేష్టమైనటువంటిదా? సన్యాసం అంటేనేమో విడిచిపెట్టడం, యోగం అంటేనేమో చేయటం. అసలు ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి కదా. ఇంతకీ నన్ను కర్మల్ని చెయ్యమంటావా లేక విడిచిపెట్టమంటావా? ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో, ఏది నాకు సకల శుభాలని కలిగిస్తూ ఉందో దాన్ని నీవే నిశ్చయించి ఆ ఒక్కదాన్నే నాకు చెప్పు, అంతే తప్ప నన్ను మాత్రం ఈ గందరగోళంలో పెట్టొద్దు అని అర్జునుడు అడగటంతో భగవానుడు సమాధానం చెప్తున్నాడు. ఓ అర్జున, కర్మ సన్యాసము కర్మయోగము ఆ రెండు కూడా శ్రేష్టమైనటువంటివే, ఆ రెండు కూడా శ్రేయస్సు కలిగించేటువంటివే. అందులో ఏది కూడా హాని కలిగించేటువంటిది ఏమీ లేదు. ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లా. అయితే ఇందులో ఎవరి అర్హతకు తగినట్లుగా వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. నీవేమో రజోగుణంలో ఉన్నటువంటి వాడివి కాబట్టి ఒక్కసారిగా కర్మ సన్యాసం అనేటువంటిది నీకు సాధ్యం కాదు. కర్మ సన్యాసం ఎవరికనంటే మనసు శాంతించినటువంటి వాళ్ళకి. మనసు శాంతించినటువంటి వాడే సన్యసించగలుగుతాడు. కానీ మనసు గందరగోళంగా ఉంటే, రజోగుణంతో అలజడులు ఆందోళనలతో ఉన్నట్లయితే అటువంటి మనస్సు ఈ సన్యాసానికి పనికిరాదు. అందుకని నీకు కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే నీవు రజోగుణంలో ఉన్నటువంటి క్షత్రియుడివి. యుద్ధం చేయాలనేటువంటి తహతహలాడుతూ యుద్ధరంగంలోకి వచ్చినటువంటి వాడి. కాబట్టి నీవు కర్మయోగాన్ని ఆచరించటమే నీకు శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి నీవు ఈ కర్మయోగాన్ని తప్పనిసరిగా ఆచరించు. నీలో ఎంతవరకైతే వాసనలు బాగా పేరుకొని ఉంటాయో ఆ వాసనలు ఉన్నంత కాలము కూడా కర్మ సన్యాసానికి అర్హత రాదు. వాసనా భారం తగ్గాలి. అలా తగ్గాలి అంటే ముందు నువ్వు కర్తవ్యతా భావంతో, ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి కాంక్షతోటి నీ కర్తవ్య కర్మ అయినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని చెయ్యి. ఇదే నీకు శ్రేయస్సును కలిగిస్తుంది. కర్మయోగ ఆచరణ ద్వారానే నీవు కర్మ సన్యాసివి కావాలి. అంతేగాని కర్మయోగం చేయకుండా కర్మ సన్యాసివి కావటం సాధ్యం కాదు. అయితే ఇంతకు సన్యాసి అని అంటే ఏమనుకుంటున్నావు? సన్యాసం అనేటువంటి విషయంలో
నీవు పొరబడకుండా ఉండాలి అని అంటే సన్యాసి అంటే ఎవరో ఏమిటో అది తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి సన్యాసి అంటే ఎవరో ఇదిగో నేను చెప్పబోతున్నాను విను అంటూ తర్వాత శ్లోకం చెప్తున్నారు. మూడో శ్లోకం చూడండి. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో, ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జున, యహ ఎవరైతే నా ద్వేష్టి ద్వేషించకుండా ఉంటాడో, యహ ఎవరైతే నా కాంక్షతి దేనిని కోరకుండా ఉంటాడో, ఏ రకమైనటువంటి ద్వేషము ఏ రకమైనటువంటి కోరిక అంటే రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ఉంటాడో సహా అటువంటి వాడే నిత్య సన్యాసి. నిత్య సన్యాసి అని జ్ఞేయ తెలుసుకో. ఎందుకంటావా? నిర్ద్వంద, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాడే బంధా, ఈ బంధాల నుంచి సుఖం ప్రముచ్యతే, సులభంగా విడుదల పొందుతాడు. ద్వంద్వాలు లేనటువంటి వాడే బంధాల నుంచి విడుదల పొందుతాడు. ఆ విడుదల పొందటం కూడా సుఖంగా విడుదల పొందుతాడు. ద్వంద్వాలు అంటే శీతోష్టాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు అనేటువంటి ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోయినటువంటి వాడు ఈ బంధాల నుంచి విడుదల పొందలేడు. కాబట్టి బంధాల నుంచి విడుదల పొందాలంటే ద్వంద్వాలని దాటిపోవాలి. కనుక సన్యాసి అని అంటే అదిగో అది అర్థం చేసుకో అని అంటున్నాడు. సామాన్యంగా సన్యాసి అని అంటే సర్వసంగ పరిత్యాగి అని అంటారు. సర్వసంగ పరిత్యాగి అని అంటే అన్నింటినీ కూడా పరిత్యజించినటువంటి వాడు, అన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాడు అని. కానీ ఇక్కడ భగవానుడు ఈ సన్యాసి అనేటువంటి పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్తున్నాడు. అంటే కేవలం అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాడు కానీ, ఇల్లు వాకిలి వదిలిపెట్టినటువంటి వాడు కానీ, లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాడు కానీ వాడు కాదు సన్యాసి. రాగద్వేషాలు లేనటువంటి వాడే సన్యాసి. ఇది కావాలి అని కోరుకొని వాటి కోసం కర్మలు చేసేవాడు, ఇది అక్కర్లేదు అనుకొని వాటిని వదిలించుకోవడానికి కర్మలు చేసేటువంటి వాడు. ఈ రెండు రకాలైనటువంటి వాడు ఈ రాగద్వేషాలు అనేటువంటివి వాటిని లేకుండా ఉన్నటువంటి వాడే సన్యాసి. వాడు సంసారంలో ఉండొచ్చు, ప్రపంచంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, అరణ్యంలో ఉండొచ్చు అని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. సన్యాసి అంటే ఏమిటో, కర్మయోగమా కర్మ సన్యాసమా, ఈ రెండింటిలో నేను దేన్ని ఆచరించాలి అని సందేహాన్ని వ్యక్తం చేసినటువంటి అర్జునుడికి కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది అని భగవానుడు తెలియజేశాడు. కర్మయోగం అనేటువంటిది ఎంతో సులువుగా ఆచరించదగినటువంటిది అని కూడా చెప్పాలనుకున్నాడు. అలా చెప్పాలి అని అంటే కర్మ సన్యాసం ఎంత కష్టమైనదో చెప్పాలి. కర్మయోగం చాలా తేలికైందని చెప్పాలంటే కర్మ సన్యాసం చాలా కష్టమైనటువంటిది అని చెప్పాలి. అసలు సన్యాసం అంటే ఏమిటో, సన్యాసి అంటే ఎవరో కూడా స్పష్టం చేయాలని భావించి భగవానుడు ఇక్కడ సన్యాసి లక్షణాలను తెలియజేస్తా ఉన్నాడు. యహ నా ద్వేష్టి నా కాంక్షతి అంటే కేవలం వేషం మార్చుకున్నంత మాత్రాన సన్యాసి గాడయ్యా. ఎవడు తన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కోరికల్ని, రాగద్వేషాలని,
బయటికి తరిమివేస్తాడో అతడే నిజమైనటువంటి సన్యాసి అని తన యొక్క విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతం ద్వారా సన్యాసి లక్షణాలని తెలియజేస్తున్నాడు భగవానుడు ఇక్కడ. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భగవద్గీతలో భగవానుడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక విప్లవవాదిగా మనకు కనిపిస్తాడు. అందుకే ఇక్కడ మామూలు అర్థాల కన్నా ప్రత్యేకమైనటువంటి అర్థాలను చెప్పడం జరిగింది. సన్యాసి అని అంటే పనులు మానుకొని నాకే కర్తవ్యాలు లేవు, నేనేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కనుకున్నా, లేకపోతే భార్య గయ్యాలైనా, పిల్లలు మాట్లాడకపోయినా, లేదా ఆర్థికంగా ఏదైనా బాధలున్నా ఇదంతా వదిలేసి హాయిగా కాషాయ వస్త్రాలు వేసుకుంటే హాయిగా పోషణ జరిగిపోద్ది, ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారు అని ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని ఇలా తాత్కాలికమైనటువంటి విరక్తి చెంది ఎక్కడికో వెళ్ళినటువంటి వాడు సన్యాసి కాదు. అతడు ఒళ్ళు వంచటానికి కష్టమైనటువంటి సోమరి. అలా సోమరితనంతో కర్మలు వదిలిపెట్టినటువంటి వాడు సన్యాసిగాడు. కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసిగాడు. ఈ విషయాన్నే శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ కాలంలోనే సన్యాసులు కష్టపడకుండా హాయిగా బ్రతకడం ఎట్లా అని ఆలోచించేవాళ్ళు అనమాట. అంటే 7వ శతాబ్దంలోని. ఇప్పుడేదో సన్యాసులందరూ కూడా ఈ రకంగా తయారయ్యారని అంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ రోజుల్లో కూడా సన్యాసులు ఇలా ఉన్నారని. అందుకనే జటిలో ముండి లుంజిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అని అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఉదర పోషణార్థమే రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. ఈ కాషాయాంబరాలు వేసుకునేటువంటి వాళ్ళని అందరినీ కూడా నిజమైనటువంటి సన్యాసులుగా భావించాల్సినటువంటి పని లేదు. అయితే ఎవరు మరి నిజమైనటువంటి సన్యాసి? కర్మేంద్రియాలతో కర్మలు చేస్తుండని లేదా మానుకొని, శరీరంతో కర్మలు చేస్తున్నా లేక మానేసినా దానితో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరైతే దుఃఖాన్ని కానీ దుఃఖాన్ని కలిగించేటువంటి కారణాలని కానీ సుఖాన్ని కానీ సుఖాన్ని కలిగించేటువంటి కారణాలని కానీ కోరకుండా ప్రారబ్ధవశాత్తు కలిగేటువంటి మంచి చెడ్డల యందు తటస్థ భావాన్ని కలిగి ఉండి సమచిత్తాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అతడే నిజమైనటువంటి సన్యాసి, నిత్య సన్యాసి అని భగవానుడు ఇక్కడ చెప్పాడు. సామాన్యంగా మనకి రాగద్వేషాలు ఉంటాయి. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే అసహ్యం. కొన్నిటిని మనం కావాలనుకుంటాం, కొన్నిటినేమో అక్కర్లేదనుకొని వదిలించుకోవాలనుకుంటాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం లేకుండా ఉంటుంది. ఇష్టంగా ఉంటే రాగం అంటారు, ఇష్టం లేకపోతే ద్వేషం అంటారు. రాగమైన దాన్ని తెచ్చుకోవాలనుకుంటాం, ద్వేషమైన దాన్ని వదిలేసుకోవాలనుకుంటాం. ఇలా దేనిని కావాలనుకోకుండా, దేనిని ద్వేషించకుండా, ఇదిగో దీనివల్ల నాకు దుఃఖం వస్తుంది కాబట్టి దీన్ని వదిలిపెడదామని ద్వేషం కాకుండా, దీనివల్ల నాకు సుఖం కలుగుతుంది కనుక దీన్ని తెచ్చుకుందాం అనేటువంటి రాగంగాని ఇవి ఏమీ లేకుండా ప్రారంభం ప్రకారం నాకు ఏ సుఖ దుఃఖాలు వస్తాయో అవి రాని, సుఖం వస్తే రాని, దుఃఖం వస్తే రాని, ఏదొస్తే దాన్ని అనుభవించేస్తాను, అదిగో ఆ ప్రారంధాన్ని నేను ఖర్చు చేసుకుంటాను అని రెండింటి పట్ల, అంటే సుఖం పట్ల దుఃఖం పట్ల సమభావం, తటస్థ భావం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే సమచిత్తం కలిగి ఉంటారో అదిగో అటువంటి వాడి నిత్య సన్యాసి. చూడటానికి అతను గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థంలో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, ఎలాగైనా సరే ఉండొచ్చు. కర్మలు చేస్తూ ఉండొచ్చు, కర్మలు చెయ్యకుండానూ ఉండవచ్చు. ఎలా ఉన్నా సరే అతడిలో రాగద్వేషాలు కనుక లేకపోయినట్లయితే అతడు కర్మ సన్యాసియే. అంటే రాగద్వేషాలు లేనటువంటి సంసారి సన్యాసి, రాగద్వేషాలున్న సన్యాసి వేషధారి సంసారి. కనుక వేషంతో నిర్ణయించడానికి వీల్లేదు సన్యాసిని అని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు.
ఒక వస్తువు మీద లేదా ఒక విషయం మీద కోరిక ఉండి ఎలాగైనా సరే దాన్ని పొందాలి అని అనుకున్నా, లేక ఒక వస్తువు మీద లేదా విషయం మీద ద్వేషం ఉండి ఈ అక్కర్లేనటువంటి దాన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలని అనుకున్నా మనం తప్పకుండా దానికోసం కర్మ చేయాలి. ఆ కోరిక కానీ ద్వేషం కానీ లేకపోతే ఇక ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మనం ఏదో ఆశించి కదా కర్మలు చేస్తూ ఉంది ఈ లోకంలో. అది ధనం కావచ్చు, సంపదలు కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏమి ఆశించకపోతే అసలు కర్మ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమీ లేదు. అలా కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదని ఆ మనస్సులో నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వాడెవరో అతడు కర్మ సన్యాసి, అతడు నిత్య సన్యాసి అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అంటున్నారు. ద్వంద్వాలు లేనటువంటి వాడే బంధాల నుంచి విడుదల పొందుతాడు అని. కాబట్టి ఈ ద్వంద్వాలు లేకుండా ఉండాలి. శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. పుణ్యం పాపం, మంచి చెడు, క్రింద పైన, లోపల వెలుపల, ఇలా రెండు 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 వచ్చే వాటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వ సమాసం అంటారు తెలుగులో వ్యాకరణంలో. ఇప్పుడు ఇవన్నీ కూడా ద్వంద్వాలు అన్నమాట. శీతోష్ణాలు లేకుండా ఎక్కడికన్నా పోతాయా? చలికాలంలో చలి లేకుండా, ఎండాకాలంలో ఎండ లేకుండా ఎక్కడికన్నా పోద్దా? పోదు. అయినప్పటికీ ఎండాకాలంలో ఎండున్నా, చలికాలంలో చలి ఉన్నా, ఈ రెండు కూడా ప్రకృతి యొక్క ధర్మాలు. కాబట్టి ఈ ప్రకృతి ధర్మం కాబట్టి మనం ఒకదాన్ని ద్వేషించడమో ఒకదాన్ని కావాలనుకోవటమో అది వద్దు అని అనుకోవాలి. వాటి పట్ల సమభావం ఉండాలి. వేసవి కాలంలోనేమో ఎండ మనకు పనికిరాదు, చలికాలంలోనేమో ఎండ కావాలి, చలి పనికిరాదు. ఈ చలేమో మనకి ఎండాకాలంలో కావాలి. అంటే దీంట్లో ఏదైనా మనకి నిజంగా అక్కర్లేదు ఉందా? ఆ సమయంలో అక్కర్లేదు, ఇంకో సమయంలో అది కావాలి. ఈ సమయంలో ఇది అక్కర్లేదు, ఇంకో సమయంలో అది కావాలి. అంటే ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అట్లానే సుఖ దుఃఖాలు. మనం అందరూ సుఖం కావాలని కోరుకుంటాం, దుఃఖం కావాలని ఎవరు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కాబట్టి ఈ సుఖం కానీ దుఃఖం కానీ మనం కోరుకున్నంత మాత్రం వచ్చేయా? కాదు. మనం పూర్వంలో ఏవైతే చేశామో కర్మలు, అదిగో ఆ కర్మల యొక్క ఫలితంగా పాపం ఫలితంగా దుఃఖాన్ని, పుణ్యం ఫలితంగా సుఖాన్ని అనుభవించాలి. నువ్వు ఏడుస్తానైనా సరే అనుభవించాలా, నవ్వుతానైనా సరే అనుభవించాలా. అందుకని ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు నా పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి అనేటువంటి భావనతో వాటిని సంతోషంగా అనుభవించు. ఏడుస్తూ ఎందుకు అనుభవించాలా? కనుక ఇలా ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా సమబుద్ధితో, సమచిత్తంతో ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా సహించి ఉండాలి. ఈ ద్వంద్వాలన్నీ కూడా శరీరాన్ని, మనస్సును, బుద్ధిని కలవరపెడుతూ ఉంటాయి. సామాన్యులు ఎవరినైనా సరే మానసికమైనటువంటి సంఘర్షణకి గురి చేస్తూ ఉంటాయి. ఇవే మన బంధంలో పడేసేది. ఎవరైతే నిత్య సన్యాసులో వాళ్ళని మాత్రం ఈ ద్వంద్వాలు ఏవి కూడా బాధించవు. సంసార బంధం అనేటువంటిది చాలా గట్టిది. సంసార బంధం అంటే సంసార జనన మరణ చక్రం. అంటే మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం ఏదైతే ఉందో ఇది చాలా గట్టిది. అంటే మనం మళ్ళీ 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 ఈ లోకంలోకి వచ్చి పట్టడానికి కారణమైనటువంటి ఈ వాసనలు, కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి బంధాలు. ఈ బంధాలన్నీ కూడా మనతోనే ఉంటాయి. ఇవే మనకి పాశాల్లాగా ఉంటాయి. ఇవే యమ పాశాలు. యమధర్మరాజు దున్నపోతునెక్కి పాశాన్ని ధరించి, పాశం అంటే తాడు, ఆ పాశాన్ని ధరించి దాన్ని మానవుల యొక్క మెడకి వేసేసి లాక్కొని పోతాడని చెప్పి సినిమాల్లో చూపిస్తుంటారు, కథల్లో చదువుకుంటూ ఉంటాం. అయితే నిజంగా ఆ పాశం ఆ యమధర్మరాజు దగ్గర ఉందా? అంటే పాశం కనుక యమధర్మరాజు దగ్గర ఉండాలి అని అంటే మరి ఆయన దగ్గర తాళ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకొని ఉండాలి కదా. కనుక ఆయనేం తాళ ఫ్యాక్టరీ పెట్టుకోవాలా. మరి ఏమిటి ఆ పాశం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఆయన? అసలు ఆయన తీసుకురావట్లా. మరి ఎక్కడిది? ప్రతి వ్యక్తి కూడా తన మెడకి తన ఓ పాశాన్ని తగిలించుకొని ఉంటున్నాడు. ఆ పాశం ఏమిటంటే ఏమిటో మరేమిటో కాదు, మన కోరికలు, ద్వేషాలు. ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అదే పాశం. ఆ
రాగద్వేషాల వల్లనే మనం కర్మలు చేస్తూ ఉన్నాం. మనం కర్మలు చేయటం వల్లనే కర్మఫలాలు వాసనలు వస్తున్నాయి. ఆ కర్మఫలాలు వాసనలే మనకి బంధాలు అవుతున్నాయి. కాబట్టి ఈ పాశాన్నే ఆయన మన మెడకు తగిలించిన పాశాన్నే లాక్కొనిపోతాడు, మళ్ళీ వదులుతాడు. మళ్ళీ ఆ పాశంతో సహా మనం ఈ లోకంలోకి వచ్చి పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ బంధాల మధ్య చిక్కి ఉక్కిరి బిక్కిరయ్యేటువంటి మనం వాటిని వదిలించుకొని స్వేచ్ఛగా గాలి పీల్చుకోవటం ఎలాగో భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అంటే ద్వంద్వాలకి చెలించినటువంటి వాడే బంధాల నుంచి సులభంగా విడుదల పొందుతాడు అని. సన్యాసి వేషం వేసుకొని అన్నింటి మీద ఆసక్తితో ఉంటే అతడు సంసారి కింద లెక్క. ఇక సంసారైనటువంటి వాడికి భార్యాబిడ్డల మీద ఆసక్తి ఉంటుంది, ధనం మీద ఆసక్తి ఉంటుంది, సంపదల మీద ఆసక్తి ఉంటుంది, భోగాల మీద ఆసక్తి ఉంటుంది. మరి సన్యాసికో దండ కమండలాల మీద ఆసక్తి ఉంటుంది, తన గోచిగుడ్డ మీద ఆసక్తి ఉంటుంది, ఆశ్రమాల మీద ఆసక్తి ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు కట్టించాలని ఆసక్తి ఉంటుంది. ఈ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ చాలా రకాలైనటువంటి ఆశ్రమాలు స్థాపించాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. ధనం కోసం ఇతరుల్ని ఆశ్రయించాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. మరి అతడికి ఆసక్తి ఉండి ఇతడికి ఆసక్తి ఉంటే ఇంకా ఇద్దరిలో ఉన్నటువంటి తేడా ఏమిటి? కాబట్టి ఇలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ సంసారులే కానీ వాళ్ళు సన్యాసులు కావటానికి వీల్లేదు. ఇద్దరు బందీలే. ఈ ఆసక్తే బంధం, అనాసక్తే మోక్షం. మమ అంటే బంధం, నా మమ అంటే మోక్షం. అందుకనే మనం నమస్కారం పెట్టింది. నమస్కారం అంటే నా మమ, నాదేమి లేదు. కాబట్టి ఇలా మనం ఊరికనే తెలియకుండా నా మమ అంటున్నాం, కానీ అది నిజంగా నా మమ అనేటువంటి భావన కనుక మన మనస్సులో కనుక ఉన్నట్లయితే అది మోక్షానికి దారి తీస్తుంది అన్నమాట. అందువల్ల నిష్కామ కర్మయోగి ఫలితం మీద ఆసక్తి లేకుండా, చేసే పనులతో ఏమాత్రం సంఘభావం లేకుండా, దేని యందు కోరిక లేకుండా, దేని యందు ద్వేషం లేకుండా, అనాసక్తితో నిర్లిప్తంగా కర్మలు చేస్తూ కూడా సులభంగా కర్మబంధనాల నుంచి విడుదల పొందొచ్చు. ఎలా? ఈ ద్వంద్వాలని వదిలించుకొని. ఈ ద్వంద్వాలను వదిలించుకోవాలంటే ఈ అనిత్యమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి పరిమితమైనటువంటి హద్దుల నుంచి దాటి బయటపడాలి. ఇక్కడన్నీ కూడా పరిమితం, అన్నిటికీ గీతలు గీసి ఉంటాయి. ఈ హద్దుల్ని మనం దాటి వెళ్ళాలి. లోకంలో అందరూ కూడా ఈ హద్దుల్లోనే ఉంటున్నారు కదండి, వాళ్ళందరూ హాయిగా ఆనందంగా ఉంటున్నారు కదా అని మనం కూడా హద్దులు కనుక గీసుకొని ఆ హద్దుల మధ్యలో కనుక ఉన్నట్లయితే మనం ఎప్పుడు వీటిని దాటిపోలేము. కాబట్టి ఈ హద్దుల్ని దాటి బయటపడాలి మనం. అందుకనే కర్మ సన్యాసం అనేటువంటిది ఎంతో కష్టమైనటువంటిది, కానీ గొప్ప ప్రయోజనకారి. అంటే దాదాపుగా కర్మ సన్యాసి అయ్యాడు అని అంటే మోక్షానికి అర్హత సంపాదించినట్టే. మరి కర్మయోగమే శ్రేష్టమని భగవానుడు ఎందుకు చెప్పినట్టు? ఇంత కష్టమైనటువంటి కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే ఎందుకు శ్రేష్టమైందని చెప్తున్నాడు? ఎందుకనంటే అర్జునుడు తాను ఉన్నటువంటి స్థితి నుంచి తాను వికాసం పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి. అర్జునుడి యొక్క మనస్సులో క్షత్రియోచితమైనటువంటి ఉత్సాహం, వీర రసస్ఫూర్తి దట్టంగా అలుముకొని ఉన్నాయి. అతడు అనాలోచితంగా త్వరపడి సన్యాసం వైపు కనుక దూసుకుపోతే రెంటికి చెడినటువంటి రేవడ అవుతాడు, ఇంటి కూటికి బంతి కూటికి చెడినటువంటి వాడు అవుతాడు. అందుకే అతనికి కర్మయోగమే శ్రేష్టము అని చెప్పటం. ఇలా కర్మయోగమే శ్రేష్టము అని చెప్పటం వల్ల మరి కర్మ సన్యాసం యోగం కన్నా తక్కువ, కర్మయోగం కర్మ సన్యాసం కంటే గొప్పదా? ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి సందేహం ఎవరికైనా రావచ్చు. ఆ సందేహ నివృత్తి కోసం భగవానుడు తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ రెండింటి విషయం. ఈ యోగం సన్యాసం అనే రెండింటిని గురించి తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడో 4వ శ్లోకం చూడండి. సాంఖ్యయోగం పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం.
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగం, ఈ రెండింటిని కలిపి ఒకే మాటగా సాంఖ్యయోగం అన్నారు కాబట్టి సాంఖ్యయోగం అని అన్నామంటే మొత్తం అర్థమే పోద్ది. అందుకని సాంఖ్యయోగం అంటే వల్ల సాంఖ్యము యోగము అని రెండింటినీ చెప్తాం అన్నమాట. సాంఖ్య అంటే సాంఖ్యం, యోగ అంటే యోగం. సాంఖ్య అంటే సాంఖ్యయోగం, యోగ అంటే కర్మయోగం. ఈ రెండు కూడా పృథక్ వేరువేరైనటువంటివి అని బాలాహ ప్రవదంతి, బాలురు చెప్తూ ఉంటారు. ఇక్కడ బాలురు అంటే ఏదో 4-5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం కాదు. బాలురు అంటే ఈ పసివాళ్ళు ఎట్లా తెలియనటువంటి అజ్ఞానంలో ఉంటారో చాలా విషయాలు, అలాగనే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అవివేకులైనటువంటి వాళ్ళు అని అర్థం. అంటే ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఈ సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, అవివేకులైనటువంటి వాళ్ళు సాంఖ్యయోగం వేరు కర్మయోగం వేరు అని చెబుతూ ఉంటారు. కానీ పండితాహ నా, కానీ పండితులైనటువంటి వాళ్ళు అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మాత్రం అలా చెప్పరు. ఏకం అపి, ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నైనా సరే సమ్యక్ ఆస్థిత, చక్కగా గనక ఆచరించినట్లయితే ఉభయోహ ఫలం, రెండింటి యొక్క ఫలాన్ని విందతే, పొందుతాడు. ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా, చక్కగా ఆచరించిన, సమ్యక్ ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చక్కగా ఆచరించినట్లయితే ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండిటి యొక్క ఫలితాన్ని పొందుతాడు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే భగవానుడు ఏదో ఈ యోగానికి కర్మయోగానికి సాంఖ్యయోగానికి లేదా కర్మయోగానికి కర్మ సన్యాసానికి మధ్యలో ఏదో తేడా ఉందని బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. మీ స్థాయిలో మీరు కర్మయోగాన్ని కనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే కర్మ సన్యాసంలో మీరు అలా పడిపోతారు. నది ఎట్లయితే సముద్రంలో చేరిపోయి సముద్రాకారంగా మారిపోద్దో ఆ ప్రకారంగా మీరు కర్మయోగాన్ని కనుక చక్కగా ఆచరిస్తే కర్మ సన్యాసంలో ప్రవేశిస్తారు అనేటువంటి ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని మనకి ఇవ్వటం కోసమే ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పింది. ఇక్కడ సాంఖ్యము యోగము ఈ రెండు కూడా వేరువేరు అనేటువంటి వాళ్ళు అవివేకులు, కానీ పండితులు మాత్రం అలా అనరు. ఏ ఒక్కదాన్ని చక్కగా ఆచరించినా రెండింటి యొక్క ఫలితాన్ని పొందుతారు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అర్జునుడు సన్యాసాన్ని గురించి యోగాన్ని గురించి అడిగాడు. మరి భగవానుడు సన్యాసాన్ని గురించి యోగాన్ని గురించి కాకుండా సాంఖ్యాన్ని గురించి యోగాన్ని గురించి చెబుతున్నాడు. అంటే యోగం అయితే చెప్పాడు కానీ సన్యాసం బదులుగా ఇక్కడ సాంఖ్యం అని కొత్త పదాన్ని వాడుతున్నాడు. అంటే సన్యాసానికి బదులుగా సాంఖ్యాన్ని ఎందుకు చెబుతున్నట్లు? రెండింటి మధ్య తేడా లేదనే? భగవాను దృష్టిలో తేడా లేదు. అర్జునుడి యొక్క మాటలకి మెరుగుపెట్టి సన్యాసంతో కూడినటువంటి జ్ఞానమే సాంఖ్యము అనేటువంటి పేరుతో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు భగవానుడు. అంటే సాంఖ్యం అని అంటే వేరే కాదయ్యా, సన్యాసంతో కూడినటువంటి జ్ఞానం. సన్యాసం ద్వారా నీ మనస్సు శుద్ధి చేసుకుంటే నీకు వచ్చేది జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానమే సాంఖ్యం అని ఇక్కడ సాంఖ్యాన్ని యోగాన్ని రెండింటినీ పోల్చి చెప్తున్నాడు. ఏదైనా ఒక కర్మని దివ్యమైనటువంటి కర్మగా మనం చెయ్యాలంటే మనకి 2 మార్గాలు ఉన్నాయి. మనం చేసేటువంటి కర్మల్ని ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కర్మల్ని దివ్య కర్మగా కనుక మనం చెయ్యాలి అని అంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటంటే నేను అకర్తైనటువంటి ఆత్మని అనే భావంతో కర్తృత్వాన్ని విడిచిపెట్టి కర్మ చేయటం. నేను ఆత్మను, నేను అకర్తను, నేనేమీ చేసేవాడిని కాదు అనేటువంటి భావంతో కర్తృత్వాన్ని అంటే నేను చేస్తున్నాననేటువంటి భావాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ దేహం చేసుకుంటున్నది అనేటువంటి భావనతో ఈ కర్మలు చేయటం ఒక రకమైనటువంటి పద్ధతి. అది దివ్యమైనటువంటి కర్మగా మారుద్ది. దాన్నే సాంఖ్యం అన్నారు.
ఇక రెండవది ఏంటంటే మనస్సుని సంక్షోభపరిచి బుద్ధిని వికలం చేసేటువంటి ఈ కర్మఫలం ఏదైతే ఉందో దాని పట్ల ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా కర్మలు చేయటం రెండవ పద్ధతి. ఇది కర్మయోగం. మొదటిదేమో సాంఖ్యం, ఇదేమో కర్మయోగం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కర్తృత్వం లేకుండా చేసేదేమో సాంఖ్యం, ఫలాసక్తి లేకుండా చేసేదేమో యోగం. ఈ రెండింటిలో మొట్టమొదటిది చాలా కష్టం. అంటే కర్తృత్వం లేకుండా కర్మ చేయటం అనేది కష్టం. ఎందుకని కష్టం అని అంటే దానికి జ్ఞానం కావాలి. ఇక రెండవది ఉందే, దీన్ని చాలా తేలిగ్గా సామాన్యమైనటువంటి సాధకులు ఆచరించవచ్చు. ఈ మొట్టమొదటి సాంఖ్యాన్ని కనుక ఆచరించాలంటే, అంటే కర్తృత్వం లేకుండా కర్మ చేయాలంటే, ఆత్మభావనతో ఉండి కర్మ చేయాలంటే సాధకుడు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. సంపూర్ణతను చూడగలిగేటువంటి సమర్థత కావాలి. అంటే కనిపిస్తున్నటువంటి దాన్ని కాకుండా కనిపించేదానికి ఆధారమైనటువంటి ఆత్మని చూడగలిగినటువంటి దృష్టి కలిగి ఉండాలి. అటువంటి సమర్థత ఉంటే కానీ కర్తృత్వం లేకుండా కర్మ చేయలేడు. నిజంగా అతడు కర్మని చెయ్యడు. అతడి దేహం కర్మ చేస్తూ ఉంటే తాను చూస్తూ ఉంటాడు. అదే కర్మయోగం కనుకైతే ఏ సామాన్యుడైనా సరే ఏదో సామాన్యమైనటువంటి జ్ఞానం ఉంటే చాలు, చక్కగా ఫలాసక్తి లేకుండా, అంటే వచ్చేటువంటి ఫలితం మీద ఆలోచన లేకుండా నువ్వు చేయవయ్యానంటే ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, చక్కగా కర్మయోగాన్ని ఆచరిస్తాడు. సాంఖ్యులు అంటే ఏకాంత ప్రదేశంలో ఆత్మచింతన తత్పరులై ఆత్మవిచారణ చేస్తూ కర్మల పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు. ఇక యోగులంటే కోరిక లేకుండా సమత్వ బుద్ధి కలిగి కర్మల్ని ఆచరించేటువంటి వాళ్ళు. చూడటానికి ఇద్దరి మధ్య తేడా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా ఎవరికి అనిపిస్తుంది అని అంటే అలా అనిపించేటువంటి వాళ్ళు బాలురు, అంటే అవివేకులు, అంటే అజ్ఞానులు అని చెప్తున్నారు. కానీ పండితులు, వివేకులు, ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు అలా భావించరు. ఎందుకనంటే సాంఖ్యం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది, సాంఖ్యయోగం ద్వారా పొందేది ఏమిటంటే ఆత్మజ్ఞానం. మనకి 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో ఏం చెప్పారు? అంతా ఆత్మజ్ఞానాన్ని చెప్పింది. కాబట్టి సాంఖ్యం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు స్వస్థితిలో నిలవటం జరుగుతుంది. అదే మోక్షం. మరి కర్మయోగం ద్వారా కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు చిత్తశుద్ధిని పొంది ఆ చిత్తశుద్ధి వల్ల ఆత్మజ్ఞానాన్ని గ్రహించి ఆ ఆత్మజ్ఞానంతో స్వస్థితిలో నిలవడానికి ప్రయత్నం చేస్తారు. అలా స్వస్థితిలో నిలిస్తే అదే మోక్షం. కాబట్టి ఆ వాడికి మోక్షమే, వీడికి మోక్షమే, ఇద్దరికీ మోక్షమే. కనుక అంతిమ ఫలం ఏదైతే ఉందో అది మాత్రం ఇద్దరికీ ఒక్కటే. స్వస్థితిని పొందేటువంటి లేదా మోక్షాన్ని పొందేటువంటి మార్గంలో కర్మయోగం ఒక భాగం, సాంఖ్యయోగం మరొక భాగం. అంటే ఇప్పుడు ఒకే రోడ్డు ఉందనుకోండి, దానికి కొంతవరకేమో ఒక పేరు పెడతారు, ఆ తర్వాత కొంతవరకు ఒక పేరు పెడతారు. ఇది మహాత్మా గాంధీ రోడ్డు అండి అంటారు, ఇది పొట్టి శ్రీరాములు రోడ్డు అండి అంటారు. అంటే రోడ్డుకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఓ పేరు, అక్కడి నుంచి అక్కడి దాకా ఓ పేరు ఉంటుంది అన్నమాట. ఒక పట్టణాన్ని కనుక మనం చేరుకోవాలి, ఒక గ్రామాన్నో పట్టణాన్నో మనం చేరుకోవాలి అని అంటే మనం ఇంటి దగ్గర బయలుదేరి ఎలా వెళ్తాం దానికి అని అంటే ఇంటి దగ్గర నుంచి ఓ రిక్షా ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి ఆ ఊరు వెళ్తాం. అంటే ఒకటి రిక్షా, 2 బస్సు. ఈ 2 ఏం చేస్తున్నాయి మనన్నంటే ఆ పట్టణాన్ని చేర్చేవి. అయితే రిక్షా పట్టణాన్ని చేరుస్తుందా? పట్టణాన్ని చేర్చలా. పట్టణాన్ని చేర్చడానికి వీలైనటువంటి బస్సు దగ్గరికి చేరుస్తుంది. బస్సు ఏం చేస్తుందో ఆ పట్టణానికి తీసుకువెళ్తుంది. అందుకని ఇక్కడ సమ్యక్ అనేటువంటి పదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక అర్థవంతమైనటువంటి ప్రయోగం. ఏ యోగాన్నైనా సరే చక్కగా చేస్తే, వివేకంతో చేస్తే, అవగాహనతో కనుక చేసినట్లయితే దానివల్ల పొందవలసినటువంటి అంతిమమైనటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతాం అనేటువంటి విషయమే ఇక్కడ భగవానుడు చెప్పదలుచుకుంది. జ్ఞానయోగం గొప్పది కాబట్టి ఎలా ఆచరించినా పర్వాలేదు అనేటువంటి అహంకారం ఉండకూడదు మనకి.
మరి కర్మయోగం ఏమో చాలా అల్పమైంది కదా, ఏముందండి దీన్ని అంత బాగా గట్టిగా చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి న్యూనతాభావం కూడా మనలో ఉండకూడదు. అలా ఉండి అశ్రద్ధ చేయకూడదు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని శ్రద్ధగా చేయి. ఒక పని చేస్తూ ఈ పని మీద విశ్వాసం లేకుండా వేరొక పని మీద విశ్వాసం ఉండి ఆ పని చేయకపోతే నీకేం ప్రయోజనం? నువ్వు ఏ పని చేస్తావో ఆ పని చక్కగా దాని మీద సంపూర్ణమైనటువంటి నీ మనస్సుని దృష్టిని పెట్టి దాన్ని మనస్ఫూర్తిగా చెయ్యి. అప్పుడే దాని యొక్క ప్రయోజనం నీకు కలుగుతుంది. దేన్నైనా సరే చక్కగా ఆచరించినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం. రిక్షా ఎక్కి ఈ రిక్షా ఏమన్నా మన ఏమన్నా ఊరికి తీసుకెళ్తా ఏందా, ఎట్టబడితే అట్నే ఏముందండి రిక్షాది ఏముందండి అని అనుకొని అటు ఇటు ఎగిరి గంతులు వేస్తున్నాం అనుకోండి రిక్షాలోని, ఏమవుతుంది డామర్ పడుద్ది, ఓ పక్క బరువు ఎక్కువ కనుక రిక్షా అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే, బస్సు అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా ఏది చేసినా సరే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయమే ఇక్కడ భగవానుడు సమ్యక్ అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంది. దేని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. జాగ్రత్తగా ఉంటే చేరుకోవాల్సినటువంటి గమ్యం చేరుకుంటాం, లేదనుకుంటే అసలు గమ్యాన్ని చేరుకుంటాం. ఇక్కడ పేర్కొన్నటువంటి జ్ఞానులు సాంఖ్యులు. ఇక్కడ ఎవరైతే ఈ సాంఖ్యులు అన్నారో వీళ్ళు జ్ఞానులు, ఆత్మజ్ఞాన సంపన్నులై కర్తృత్వం లేకుండా కర్మలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. మరి యోగులో సామాన్యమైనటువంటి జ్ఞానంతో ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ కోరిక లేకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు కర్మలు చేసేవాళ్ళే, వీళ్ళు కర్మలు చేసేవాళ్ళే. వాళ్ళు కర్మలు చేయడానికి వాసనారహితం కోసం, వాళ్ళు వాసనలు పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కర్మఫలాలు రాకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇద్దరు కూడా చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే. అందువల్ల ఇద్దరి మధ్య సామ్యమే కానీ భేదం లేదు అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ భేదం ఎంతవరకు అంటే చిత్తశుద్ధి కలిగేంతవరకు, ఆ తర్వాత అంతా ఒక్కటే. కాబట్టి మన స్థాయిని బట్టి మనం సరైనటువంటి యోగాన్ని ఆచరించాలా. దేన్ని ఆచరించినా సరే రెండిటి యొక్క ఫలితం వస్తుంది అని భగవానుడు ఈ శ్లోకం ద్వారా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో సందేహం రావడానికి అవకాశం ఉంది. రెండింటి ఫలం వస్తుంది అన్నారు కాబట్టి రెండింటి ఫలం వేరువేరా, దానికి ఒక రకమైన ఫలం దీనికి ఒక రకమైన ఫలం ఉందా, లేకపోతే రెండింటి ఫలం కూడా ఒక్కటేనా అనేటువంటి సందేహం వస్తుందేమోనని భగవానుడు ఆలోచించి అదిగో దానికి సమాధానం చెప్పబోతున్నాడు తర్వాత శ్లోకంలో. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.